అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక వర్షాలకు వరి పైరులో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ విధానాలు, వర్షాల అనంతరం చామంతిలో చేపట్టాల్సిన సస్యరక్షణ పోషక యాజమాన్యం, వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారత ధాన్యాగారంగా పిలువబడుతున్న గోదావరి డెల్టా ప్రాంతంలో వరదలు ముంపు పరిస్థితులు ఎక్కువ. ఖరీఫ్ వరి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. గత వారం కురిసిన అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో పైరు ముంపుకు గురై రైతులు నష్టాల పాలవుతున్నారు. అసలు ముంపుకు గురైన పైరులో ఏ దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చీడపీడలు వ్యాపించకుండా చేపట్టాల్సిన సస్యరక్షణ విధానాలు ఏవి? వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ నుంచి తెలుసుకుందాం. అధిక వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. అధిక మరియు అకాల వర్షాల కారణంగా ఈ పంట వివిధ దశల్లో ముంపుకు గురి కావడం వల్ల ప్రతి ఏడాది కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది. ముందుగా పిలకలు కట్టే దశలో కనుక అధిక వర్షాలకు వరి పంట నీట మునిగినట్లయితే కనుక ఈ దశలో మొక్క 5 రోజుల కన్నా ఎక్కువగా నీటి మునిగినట్లయితే కనుక మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంది. నివారణకు వీలైనంత తొందరగా నీటిని బయటికి తీసివేసి ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటిగా వేసుకోవడం వల్ల చేను మరలా తిరుక్కొని త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నీళ్లు తీయడానికి వీలు లేని పక్షంలో లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ను 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఆకులపైన పిచికారీ చేయడం వల్ల పంట తొందరగా పుంజుకోవడం జరుగుతుంది. చిరు పొట్ట దశ నుంచి పొట్ట దశలో ఈ దశలో 3 రోజుల కన్నా ఎక్కువగా పంట నీట మునిగినట్లయితే కనుక పొట్టలోనికి నీరు వెళ్ళిపోవడం వల్ల కంకి ఏర్పడక నష్టం ఎక్కువగా ఉంటుంది. పొట్టలో నుండి కంకి బయటికి రాకపోవడం లేదా పూర్తిగా వెన్ను బయటికి పిగలకపోవడం జరగవచ్చు. రకాన్ని బట్టి కాలపరిమితి కూడా మనకు 5 నుంచి 14 రోజుల దాకా పెరగడానికి అవకాశం ఉంది. తర్వాతది పిగులు పొట్ట మరియు పూత దశ. ఈ దశలో పైరు కేవలం 1-2 రోజుల కన్నా నీట మునిగినట్లయితే కనుక కంకి పూర్తిగా బయటికి రాకపోవడం, పుష్పాల్లో నీరు చేరడం వల్ల ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలుగింజలు ఏర్పడడం వంటి నష్టాలు అనేవి జరుగుతాయి. ఈ దశలో పంట పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి సమయాల్లో మనకి పంట కనుక నీట మునిగినట్లయితే కనుక స్వల్పకాలిక రకాలైనటువంటి MTU 1121 కానీ, MTU 1156, MTU 1153, MTU 1210, NLR 34449 వంటి స్వల్పకాలిక రకాలతో తిరిగి పంటను మనం విత్తుకున్నట్లయితే కనుక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది.
తర్వాత మనకు పాలు పోసుకునే దశ. ఈ దశలో 2 నుంచి 3 రోజుల కన్నా ఎక్కువగా పంట కనుక నీట మునిగినట్లయితే కనుక ఈ పిండి పదార్థాలు అనేవి గింజల్లోకి చేరకపోవడం వల్ల గింజ యొక్క బరువు తగ్గడము, అధిక తేమ వలన మానిపండు వంటి ఈ తెగుళ్ళు ఎక్కువగా రావడము, తద్వారా నష్టాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత గింజ గట్టిపడే దశ మరియు కోత దశ. ఈ దశలో చేను పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగినటువంటి రకాల్లో మనకు అధిక వర్షాలు వచ్చినా కానీ నష్టం తక్కువగా ఉంటుంది. ఒకవేళ నిద్రావస్థ లేనటువంటి రకాలు, ముఖ్యంగా బీపీటీ 5204 కానీ PLA 1100 అట్లాంటి రకాలను కనుక వేసుకున్నట్లయితే కనుక గింజ అనేది మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక స్వర్ణ వంటి రకాల్లో 2 వారాల నిద్రావస్థ ఉన్నప్పటికీ కూడా చేను పడిపోయి 1 వారం రోజుల పాటు నీట మునిగి ఉండడం వల్ల నిద్రావస్థ తొలగిపోయి గింజ మొలకెత్తడానికి అవకాశం ఉంది. పంట పైన చేను పడిపోవడం వల్ల కణుపుల వద్దకు విరిగిపోయి నేలకు ఒరిగిపోవడం జరుగుతుంది. ఈ దశలో పడిపోవడం వల్ల పిండి పదార్థాలు గింజల్లో చేరక గింజ యొక్క బరువు తగ్గడము, తాలు గింజలు ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి చేలల్లో యంత్రాలతో కోత కోయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. గింజ తోడుకునే దశలో చేను పడిపోయినట్లయితే కనుక సుమారుగా 50% దాకా దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. పడిపోయిన చేల నుంచి వచ్చేటువంటి ధాన్యం మిల్లు ఆడేటప్పుడు మనకు ముక్క ఎక్కువగా అవడం, తద్వారా నూక శాతం పెరగడం, మార్కెట్ రేటు తక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే, ముందుగా పొలంలో నిలిచినటువంటి నీటిని వీలైనంత తొందరగా బయటికి తీసేసి పడిపోయినటువంటి దుబ్బులను పైకి లేపి నిలగట్టుకోవాలి. లేత దశలో ఉన్నటువంటి చేలల్లో మాగుడు లేదా పాము పొడ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు 400 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కానీ లేదా 400 మిల్లీలీటర్ల వ్యాలిడోమైసిన్ కానీ 200 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ కానీ ఏదో ఒక దాన్ని దుబ్బులు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదే పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు వర్షం పడితే కనుక మనకు మానిపండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ కానీ లేదా 200 గ్రాముల కార్బనిజం లేక 500 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ మందుల్లో ఏదో ఒక దాన్ని మనం పిచికారీ చేసినట్లయితే కనుక తెగులు రాకుండా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక గింజ గట్టిపడే దశలో మరియు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాల్లో చేను మనకు పడిపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తకుండా ఉండడానికి లీటర్ నీటికి 50 గ్రాముల కల్లుప్పు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకు గింజ మొలకెత్తకుండా మన నష్టం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మనకు కోసినటువంటి పనలు కనుక అధిక వర్షాలకు తడిచిపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తడం లేదా ధాన్యం యొక్క రంగు మారేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి నష్టాన్ని నివారించుకోవడానికి 1 కిలో కల్లుప్పు 20 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పనలపైన చల్లుకున్నట్లయితే కనుక గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా ఉంటుంది. లేనట్లయితే కనుక ఎకరానికి 40 నుంచి 60 కిలోల ఉప్పు పొడిని పనలపైన పడే విధంగా పొలంలో చల్లుకున్నట్లయితే కనుక ఈ నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను మనం తిరిగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే కనుక మడిలోనే పనలపైన ఉప్పు చల్లుకోవచ్చు. ఒకవేళ పొలంలో కనుక నీరు నిలిచి ఉన్నట్లయితే కనుక గట్టుపైనకి తీసుకొచ్చి విడగొట్టి ఉప్పు చల్లుకున్నట్లయితే కనుక మనం నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. మన కళ్ళల్లో నూర్చేటప్పుడు వర్షం పడి ఒక 2-3 రోజుల పాటు ధాన్యం ఎండబెట్టడానికి వీలు కాకపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తడమే కాకుండా రంగు మారి చెడు వాసన రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించుకోవడానికి 1 క్వింటాలు ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యాన్ని పోగుపెట్టడం వల్ల వారం రోజుల దాకా మనకు ధాన్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత గింజలను ఎండబోసి తూర్పారబట్టి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేక నూర్చడం ఆలస్యమైనట్లయితే కనుక మనకు ధాన్యం ముక్కుపోయి రంగు మారేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కుప్పలు వేసేటప్పుడు ఉప్పు చల్లుకున్నట్లయితే కనుక ధాన్యానికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా 20 రోజుల దాకా కూడా మనకు కుప్పల్లోనే మనం ఉంచుకున్నా కానీ ఎలాంటి నష్టం కూడా జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక ధాన్యం నిల్వ చేసేటప్పుడు కనుక చూసుకున్నట్లయితే కనుక తడిచి ధాన్యం కనుక రంగు మారినట్లయితే అటువంటి ధాన్యం పచ్చి బియ్యం కంటే కూడా ఉప్పుడు బియ్యంగా తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. తద్వారా మనం ఈ నష్టాలను కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది.
మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ప్రధాన నష్టకారిగా ఉంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువైతే నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆఖరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులు వాడాలంటూ వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో కూడా వంగ పంటను రైతు సోదరులు కూరగాయల పంటల్లో ఒక పెద్ద వాణిజ్య పంటగా వేయడం అనేది జరుగుతుంది. ఈ వంగ పంటలో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు. ఈ పురుగు కనుక కాండం ఆశించిందంటే చాలా వరకు దిగుబడి తగ్గిపోతుంది. ఒకవేళ కాయకి కనుక ఆశించిందంటే ఈ కాయలన్నీ కూడా రంధ్రాలు అయిపోవడం, అదేవిధంగా కాయ గుజ్జులో కూడా ఈ పురుగు తాలూకు విసర్జితాలు ఉండిపోవడం, పురుగులు ఉండడం వల్ల ఈ మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి రైతు సోదరులు ఈ వంగలో వచ్చేటువంటి ఈ కాయ తొలిచే పురుగు, అదేవిధంగా కాండం తొలిచే పురుగు నివారణకు సరైనటువంటి జాగ్రత్తలు, సరైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతులైతే చాలా వరకు ఈ పురుగు మందులు కొడుతున్నారు, కానీ ఆ పురుగు మందు కొట్టే ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్య ఏంటంటే ఏదైనా మందులు పిచికారీ చేసేటప్పుడు మనం ఎక్కడైతే ఈ పురుగు ఆశించిన కొమ్మలు వేలాడినట్టు ఉంటాయో అక్కడ ఒక రంధ్రం కూడా మీరు గమనించవచ్చు. దానికి 1 ఇంచు కిందకి ఆ చిగురు చిక్కేసి నాశనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అలా కొమ్మ కనుక మనం నాశనం చేసామంటే అది పురుగుతో పాటుగానే చిక్కేసి ఉంటుంది. అదేవిధంగా కాయ దశలో కనుక చూసుకుంటే ఈ పురుగు ఆశిస్తే ఇది కూడా ఈ గొంగల పురుగు ఈ కాయను తొలుచుకుంటూ లోపలికి దూరుతుంది. లోపల తన జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడం కానీ లేదంటే విసర్జిస్తాం వదిలేయడం వల్ల రంధ్రాలు ఎక్కువగా పడి కాయ కూడా క్వాలిటీ నాశనం అయిపోతుంది. ఎక్కడైనా రంధ్రాలు పడినటువంటి కాయలు కనుక గమనిస్తే అలాంటి కాయలన్నింటిని కూడా ఏరేసి నాశనం చేయాలి. అదే పొలంలో అడుగున్నర లోతు గొయ్యి తీసేసి ఈ ఆశించిన కొమ్మలు కాయలు ఏవైతే ఉన్నాయో అందులో కప్పిపెట్టేయాలి. లేదంటే రోడ్ల మీద వేసేసి వెహికల్స్ తిరుగుతున్న రోడ్ల మీద కానీ లేదా కాళ్ళతో తొక్కేసి అవన్నీ కూడా నాశనం చేయాలి. ఇలా కాయలు ఏరిన తర్వాత లేదంటే కొమ్మలు ఏరిన తర్వాత మాత్రమే మీరు రసాయన మందులు పిచికారీ చేసుకుంటే చాలా వరకు నివారణ అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ పురుగు ఉధృతి పెరగకుండా ముందుగానే నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలోనే వేప కషాయం అయితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పని పిచికారీ చేయాలి. లేదంటే వేప నూనె అయితే కనుక 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి కనుక నాటిన తర్వాత పిచికారీ చేస్తే చాలా వరకు పురుగు ఉధృతి తగ్గిపోతుంది. ఒకవేళ కొమ్మల మీద కానీ కాయల్లో కానీ ఈ కొమ్మతులు పురుగు ఆశించిన కనిపిస్తే ఆ చిగురు కొమ్మల్ని ఏరేసి కాయల్ని ఏరేసి ముందు నాశనం చేయాలి, తర్వాత పిచికారీ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనకి ఈ స్పైనోసాడ్ అనేటువంటి మందు అయితే కనుక 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఈ క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ కొరైజన్ అనేటువంటి మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక మందు కనుక పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ కొమ్మ కాయ తొలిచే పురుగు అనేది మనకు చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మందు కనుక పిచికారీ చేయడం, వీటితో పాటుగా వేప కషాయాన్ని వేప మందును కూడా కలిపి కనుక పిచికారీ చేస్తే మందులు సమర్థవంతంగా పనిచేసి 80 నుంచి 90% వరకు ఈ కొమ్మ కాయ తొలిచే పురుగుని మనం నివారించుకొని మార్కెట్కి నాణ్యమైనటువంటి వంగ పంటను మనం అందించగలిగితే అక్కడ మార్కెట్లో కూడా మంచి ధర పలకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సిందిగా కోరుతున్నాను. కూరగాయ పంటల్లో రసాయన మందులను అనివార్య పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి. పిచికారీలు చేపట్టేటప్పుడు ఒక ప్రధానమైన అంశాన్ని రైతులు జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అదేమిటంటే పిచికారీలకు ముందుగానే తయారైన కాయలు కోసుకోవడం, పిచికారీలు చేసిన 6-7 రోజుల అనంతరం కోతలు చేయడం. అంతేకాక కాపు సమయంలో 2 సార్లు కంటే ఎక్కువగా పిచికారీలు చేయకూడదు. మోనోక్రోటోఫాస్ వంటి అధిక విషపూరిత మందుల్ని కూరగాయ పంటలపై అసలు వాడకూడదు. సురక్షితమైన వేప మందులు, ఇతర కషాయాలను నిరోధక చర్యలుగా చేపడితే చీడపీడలను అదుపులో ఉంచడం సాధ్యపడుతుంది.
ఇలాంటి జాగ్రత్తల వల్ల పురుగుమందుల అవశేష ప్రభావం కాయలపై పడకుండా ఉంటుంది. పండుగలు శుభకార్యాల సమయంలో బంతులు చామంతులది ప్రత్యేక స్థానం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ శాఖీయ దశలో ఉన్నాయి. గత వారం కురిసిన అధిక వర్షాలకు పైరు పెరుగుదల కొంత నెమ్మదించింది. అధిక తేమ వల్ల భూమి నుంచి పోషకాలను మొక్కలు గ్రహించలేక పోషక లోపాలు తలెత్తే అవకాశమూ ఉంది. వీటికి తోడు చీడపీడల ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ప్రస్తుతం తోటలను సంరక్షించుకోవటానికి రైతులు తప్పనిసరిగా యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఆల్రెడీ మనకు చామంతి నాటే ఉన్నది కాబట్టి ఇంకా ఇప్పుడు అధిక వర్షాల వల్ల కొంచెం క్రాప్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. భూమిలో తేమ ఆరకుండా ఉన్నది కాబట్టి మనకు నారుకుళ్ళు వేరుకుళ్ళు తెగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఏమాత్రం రాకుండా ఉండడానికి కపారాక్సి క్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు, లేదంటే డైఫెనకోనజోల్ అయితే 0.5 ml ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి ఈ మొక్క మొదట్లో పోయాలి. అధిక వర్షాల వల్ల మనకు ఆకుమచ్చ తెగులు అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం నివారించడానికి మ్యాంకోజెబ్ అయితే 2.5 గ్రాములు లేదా డైఫెనకోనజోల్ అయితే 0.5 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరు తెగులు కనిపించినట్టు మొక్కలు ఉన్నట్లయితే వెంటనే మనం పీకి నాశనం చేయాలి. లేదన్నట్లయితే ఈ తోట అంతా పాడవుతుంది. కొంచెం పొడి వాతావరణం ఏర్పడంగానే మనకు ఎపిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎపిడ్స్ మనకు లేత కొన భాగాల నుంచి రసం పీల్చి మొక్కలను పెరగకుండా చేస్తుంది. ఇమిడాక్లోరిపిడ్ అయితే 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఐస్టామిప్రిడ్ అయితే 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు కానీ లేకపోతే చిన్న పచ్చ పురుగు కానీ ఆకులను తినివేయడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు మొక్కలు ఏపుగా పెరగవు. ప్రొఫినోఫాజ్ 2 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ 0.4 గ్రాములు, స్పైనోసాడ్ అయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకోవాలి. మొగ్గలు ఏర్పడే దశలో మనకు రసం పీల్చలేనటువంటి త్రిప్స్ అంటే తామర పురుగులు పువ్వు భాగాల నుంచి రసాన్ని పీల్చడం వల్ల పూలు వంకరగా వికారంగా తయారవుతాయి. సో దీన్ని మనం నివారించుకోవడానికి స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చామంతిలో ఎక్కువ వరదకు గురైనప్పుడు భూమిలో నుంచి పోషకాలన్నీ కొట్టుకుపోతాయి కాబట్టి ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ చూపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనకు జింక్, మెగ్నీషియం లోపం ఎక్కువ ఏర్పడుతుంది. చిల్లెటెడ్ జింక్ 2.5 గ్రాములు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఒక 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఫార్ములా 4 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సో ఈ పదును ఆరక ముందే మనము పైపాటుగా యూరియా 30 కిలోలు, పొటాష్ ఒక 15 కిలోల చొప్పున కలిపి వేసుకోవాలి. అంతా కృషి చేసినట్లయితే భూమిలో పదును తొందరగా ఆరుతుంది. అలాగే కలుపును తీసివేయాలి. ఈ చామంతిలో కొంచెం పూత తొందరగా రావడానికి జిబ్బరెల్లిక్ యాసిడ్ 100 నుంచి 150 ppm మందు ద్రావణాన్ని తయారు చేసుకొని ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే 10-15 రోజుల ముందుగా పూత రావడానికి మనం ట్రై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ చామంతి తోటలో సస్యరక్షణ చర్యలు కానీ యాజమాన్య చర్యలను చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకృతి ప్రకోపం తెలుగు రాష్ట్రాల అన్నదాతలకు తీరని ఆవేదన మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4 రోజుల పాటు నీటిలో నానడంతో పంటలు పనికిరాకుండా పోయాయని గుంటూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గుంటూరు వాహినికి గండ్లు పడ్డంతో మంగళగిరి, పెదకాకాని, తెనాలి, దుగ్గిరాల, వట్టిచెరుకూరు, చేబ్రోలు మండలాల్లో దాదాపు 25,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. పెద్ద మురుగని ఇక్కడ నల్ల ట్రైన్ ఒకటి ఉంది. దానివల్ల ముప్పు బాగా వచ్చింది. కొండపోత వర్షం వల్ల ఎకరానికి దరిదాపు 25,000 నష్టపోయాము. ఇంకా ఈ వరద కనీసం 3-4 రోజులు ఉండేటట్టుంది. వరి పంట బీపీటీ వేసాము మేము. 50 రోజులు 55 రోజులు పైన అయింది. దరిదాపు 30,000-25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము.
ఒక్క మొక్క పనికి వచ్చేటట్లేదు. నీళ్లు పూర్తిగా పోయినా నాసేసిపోయి మెత్తబడిపోయి పనికిరాదు అసలు వరి. ఆ మురుగు గళ్ళు బండి కాదా టోల్ గేట్ కాడ వచ్చిన వరద ఈ పొలాల మీద పడి ఈ కట్టలు తెగిపోయినాయి. మా పెనుమూలి రెవెన్యూ 2000 ఎకరం ఉంది, ఈ గండి కింద 2000 ఎకరం ఉంది. అట్టా తెనాలి నియోజకవర్గం కింద ఉంది, పొన్నూరు నియోజకవర్గం కింద ఉంది, ఈ డ్రైనేజ్ కింద మంగళగిరి నియోజకవర్గం కింద ఉన్నాయి. ఎక్కడ డ్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ ఎక్కడ ఒక పార మట్టి తీసిన దాఖలాలు లేకపోతానా, ఇరిగేషన్ వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అంతా సిందరబందరం అయిపోయి నాశనం అయిపోతానా ఈ రైతాంగం ఈ దుస్థితికి రావాల్సి వచ్చింది. పంట ఏం లేదండి, ఇది వారం రోజులు పడుతుంది, వారం పట్టిద్దండి ఇంకా నీళ్ళు పోవాలంటే. మొత్తం మాకు పంట ఏం ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇది కూలిపోయిద్దండి. మొత్తం పెద్ద పెద్ద కాలువలకే గళ్ళు పడిపోయి వచ్చేసినాయి మాకు వాటర్. మొత్తం అరే డ్రైనేజీ ఇది ఎప్పుడో 30 సంవత్సరానికి ఇదే ఉంది. వాటర్ అయితే ఎక్కువ వస్తుంది, ఈ డ్రైనేజీ పెంచాలి. ఇది పెంచితే కానీ మాకు ఇది ఈ రకంగా వచ్చింది, ఏదన్నా 4 రోజులు ఇంకా తగ్గుతాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో పంట పొలాలను ఏరు ముంచేసింది. బొప్పాయి, పసుపు, మిరప, కంద పంటలన్నింటికీ తీరని నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన బొప్పాయి చేతికందకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పంట నేలపాలైందంటూ ఆవేదన చెందుతున్నారు. బొప్పాయి తోట 2 ఎకరాలు వేసాము, ఖర్చు వచ్చి 1 లక్ష రూపాయలు అయింది ఎకరానికి వచ్చి. తోట తెగుతా ఉంది, తెగుతాం సగం కూడా అవ్వలేదండి. ఈ లోపు ఏరు వచ్చేసింది, ఎట్లు చచ్చిపోతాయి. ఇవన్నీ ఎత్తేయాలంటే మేము ఖర్చు చాలా అయిద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పనికిరాదు, ఆదాయం ఏమీ లేదు. ఇప్పుడు 2 ఎకరాలు పసుపు వేసానండి. నాకు 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి, విత్తనం కానీ పెట్టుబడి కానీ 1,20,000 దాకా అయిందండి. అనుకోకుండా ఈ వర్షాలు పడటం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను అరటి తోట సాగు చేస్తున్నాను, కౌలు రైతుని. నేను 3 ఎకరాలు 30 సెంటు అరటి తోట వేసానండి. కృష్ణానది పొంగడం వలన అరటి తోట మొత్తం మునిగిపోయి చాలా వరకు ధ్వంసం అయిపోయింది, టైట్గా వచ్చింది, గెల్లన్నీ తయారైపోయినాయండి. చాలా వరకు మొత్తం కృష్ణానది పాలైపోయి చాలా నష్టపోయామండి. నేను 2 ఎకరాలు పసుపు వేసా, 1 ఎకరం మినుము వేసాను, 1 ఎకరం కూరగాయలు వేసా. అరట్లు కూడా ఇప్పుడు ఈనేసి అంత రెడీలో ఉంది అమ్ముకోవడానికి. ఏ పంట కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడలా. నేను కనీసం ఒక 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుంటా. మొత్తం అంతా కృష్ణానదిలో జలమయమైపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి మేము ఒడ్డెక్కాలంటే గవర్నమెంట్ ఏదో రకంగా మాకు సహాయం చేయాలి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో 3 రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగడంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పంటలు నీట మునిగిపోవడంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వాగు వానాకాలం అప్పుడల్లా వాగు వచ్చిన శాతం 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది మాకు. గొడ్లకు అడవిలో పోదామంటే మేత వేయడానికి నీళ్ళు తాగడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా చెరువు మించి తిరిగిపోతున్నాం మేము. పంట పొలాలు కూడా నష్టం అయిపోతున్నాయి. ఇది ఇంచి కేశవపురం పోద్ది. కేశవపురం వాళ్ళకు మాకు బోడబండ, ఈ కొమ్మాల, ఈ 3-4 ఊర్లకు ఇబ్బంది ఉంది. ప్లస్ తండా కూడా ఉంది, ఇంచి తండా పోదానికి కూడా. వాగు ఎప్పుడైతే అలుగుపడ్డ కాంచి 24 గంటలు మాకు దాటిని తెలియదు. మేము 12 కిలోమీటర్ల నుంచి మా గొడ్లు పశువులు ఆగమైపోతున్నాయి. మా వల్ల దయచేసి అధికారులు ఎవరైనా కానీ మా అందరిని పెట్టి దీనికి ఒక బ్రిడ్జ్ వేసే ఏర్పాటు చేయండి. అకాల వర్షాలు, వరదలతో ఖరీఫ్ సీజన్ నష్టాలను మిగిల్చిందంటూ రైతులు వాపోతున్నారు. పరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ అధికారులను వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.